హాయ్ అండి. మా అమ్మ వచ్చేసి టమాటో చెట్టులో ఒక బీరకాయ చెట్టు అయితే వేసిందనమాట. ఇంకా ఆ చెట్టుకి వచ్చేసి ఇట్లా 3 చిన్న బీరకాయలు అయితే కాసాయండి. ఇంకా ఆ కాయలతో అయితే పచ్చడి చేద్దామని చెప్పనేసి ఇక్కడ పచ్చడి అయితే చేస్తున్నాననమాట. ఇప్పుడు నా స్టైల్‌లో బీరకాయ చట్నీ ఎలా చేస్తానో మీకైతే చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని అందులో శనగగింజలు ఇంకా అలానే పచ్చిమిరపకాయలని వేసేసి బాగా వేయించేసుకోవాలి. తర్వాత అదే పాన్‌లో బీరకాయలు ఇంకొంచెం చింతకాయ ఆయిల్ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని వాటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలి. అలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి తీసేసుకొని అందులో 4 తెల్లగడ్డపాయలు ఇంకా తగినంత ఉప్పు కూడా వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా ఇట్లా కాస్త బరకగా ఉండే విధంగా పచ్చడిని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు అయితే పెట్టేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, ఎర్రగడ్డలు, కరివేపాకు వేసేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని కూడా వేసేసి కొంచెం వాటర్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. అట్లా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అసలు సూపర్గా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.